పొద్దు నుంచి చాలా కష్టపడడం కూలర్ కోసం ఎవ్వరు దొరకలేదు. ఇవాళ ఎలా అవుతుంది అని పని మేము చాలా ఆలోచనలో పడ్డాం. బట్ ఏంటంటే ఇవాళ మా రిలేటివ్స్ వాళ్ళు వచ్చారు, మంచిగా వాళ్ళు కడప పెట్టడం అయిపోయింది. బైక్ అక్కడ చూపించామని తోలుకొచ్చి పని చేపిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను 15 సంవత్సరాలు అవుతుంది బయట పని చేయక ఈ రోజు ఫామ్ హౌస్ లో పని చేస్తున్నాను. మా ఇంటి దగ్గర పెండ తీసి విసిగొచ్చి అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఈడ కూడా పెండనే చేయబెడుతుంది. నేను 26 సంవత్సరాలు కాదు అంత ముందు కానీ చేయకపోయేది, కానీ మా అన్న కొడుకు ఇప్పుడు చేయమని చెప్పినందుకు చేస్తున్నాం. వచ్చినందుకు నాతో చెట్టు పెట్టిస్తున్నందుకు చాలా సంతోషంగా. బాగా చెప్పాలంటే సిగ్గు అవుతుంది. ఇది మంచిగా కాయలు కాయాలని కోరుకుంటున్నాం. తోట పెట్టి నుంచి చెట్లు ఎప్పుడు పెట్టలేదు, ఇవాళ పెడుతున్నాం. ఇది చాలా మంచి క్రాప్ రావాలని కోరుకుంటున్నాం. దశేరి చెట్టు కళ్యాణ్ వినోద్ నాటుతున్నారు. మా శేఖర్ బాబు వేసినాడు, కృష్ణబాబు వేసినాడు. ఇక్కడ మునగ సైడు టీ పెడుతున్నాం. నిన్న ప్రయోగం చేసినాం, అది ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఇలా ఫిక్స్ చేస్తున్నాం. ఈరోజు ఎన్నికలు మామ ఇట్లా వచ్చేటప్పుడు సక్సెస్ అవుతుంది. మెల్లగా లాటి పైపు ఇరిపోతుంది, లాటాలి తప్పది అట్లా అది అట్లే మామ అట్లా అదే మెల్లగా నీకు మాటలు వంశంలో మెల్లగా చేసుడు వాళ్ళ వంశం పెట్టేమాను పోరా. మార్కెట్లో అయితే ఫాస్ట్ పని బైక్ అడుగురా ఏం కూడా చేయదు నేను లేకపోతే. అర్థమవుతుందా? మళ్ళీ నాకే ఫోన్ చేయాలి. మీ అక్కలు ఏం చేయరురా? మీ అక్కలు గిద్ద కూడా ఏం చేయరు. మా డైవింగ్ ఫార్మ్స్ వచ్చి ఇలా పీవీసీ వర్క్ కృష్ణబాబు చేసినాడు. నిక్కీ గారు హెల్పింగ్ చేసాడు ఇవాళ. వీడియోగ్రాఫర్లు ఎవరు లేరా అని అన్నది కవిత ఆల్రెడీ. ఎవరికి చుట్టాలరా మీరు? మన ఇంటికి మనం చుట్టమా? ఏం కాదు నీ వంతు 11 అంటే మీరు పని కోసం చేసేది వీడియో కోసమే. ఏ చెట్టు వేయాలి? హాయ్ ఫ్రెండ్స్, నేను 15 సంవత్సరాలు అవుతుంది బయట పని చేయక ఈ రోజు ఫామ్ హౌస్ లో పని చేస్తున్నాను. ఎవరినేమన్నా రోజు చెప్తున్నాను. మా ఇంటి దగ్గర పెండ తీసి విసిగొచ్చి అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఈడ కూడా పెండనే చేయబెడుతుంది. నా పెళ్ళి 26 సంవత్సరాలు అవుతుంది. అంత ముందుకైనా నేను చేయలే, ఇదే ఫస్ట్ టైం వచ్చి చేయడం. చిన్నప్పటి నుంచి ఏం లేదు, ఉండేది వాళ్ళ అన్నలకు ఉండేది పెట్టదు అంతే తప్ప ఏం లేదు. పని అనేది తెలియదు వచ్చి చూసిన అంతే తప్ప కానీ నేనైతే ఎన్నో చేయలే పని. మరి కాకపోతే నైవిక్ ఫామ్ వల్ల వీళ్ళని అందరికి నేర్పిస్తున్నాం ఎట్లుంటది ఫార్మింగ్ అనేది. వీళ్ళతో చేపిస్తుంటే ఇగో మా అన్న కొడుకు కడప పెట్టుకున్నామని రమ్మని పని చేపిస్తుర్రు. కొంచెం చాలా ఎంగేజ్మెంట్ కి పళ్ళు తీసుకొస్తారు కదా, ఎంగేజ్మెంట్ కి పనులు బయట తేవాల్సిన అవసరం లేదుగా, వాళ్ళ ఫామ్ హౌస్ లోనే. మీరు ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్ ఉంటే మాకు కామెంట్ చేయండి. నైవిక్ ఫామ్ లో మేము ఫ్రూట్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేస్తాం. కూలీల కోసం చాలా కష్టపడ్డాం. పొద్దు నుంచి చాలా కష్టపడడం కూలీల కోసం ఎవ్వరు దొరకలేదు. ఇవాళ ఎలా అవుతుంది అని పని మేము చాలా ఆలోచనలో పడ్డాం. బట్ ఏంటంటే ఇవాళ మా రిలేటివ్స్ వాళ్ళు వచ్చారు, మంచిగా వాళ్ళు కడప పెట్టడం అయిపోయింది. బైక్ అక్కడ చూపించామని తోలుకొచ్చి పని చేపిస్తున్నాం.
అక్క అన్ని చెట్లకు పోయి అక్క పోపి అక్క పోపిస్తా నేను కూడా రమ్మంటే వస్తా అక్క. ఒక చెట్టు ప్లాంటేషన్ చేయించుకో. నేను 26 సంవత్సరాలు కాదు అంత ముందు కానీ చేయకపోయేది కానీ మా అన్న కొడుకు ఇప్పుడు చేయమని చెప్పినందుకు చేస్తున్నాం ఇక. వచ్చి పోవడే ఉంటుండే బయకడ చెట్ల మీద ఆడు పోవడే ఉంది. కుక్కుడుకాయలు చెప్పుకొని ఒక పొద్దు రేణుగాయలు ఉండే అప్పుడే పొద్దున చెప్తాయి పొద్దున. ఇవాళ ప్లాంటేషన్ చేస్తున్నారు మా చుట్టాలు అందరూ. అంతా మా పిన్నిలే పిన్నిలు బాబాయిలు. ఫస్ట్ వచ్చినాం అన్నట్టు. ఫస్ట్ నామడాక్మాయి కృష్ణ బాబాయ్ పనుక పిన్ని పెడుతున్నారు. ఈ కాయలు కాస్తే వీళ్ళందరికీ సరిపో గుడే పొల్లదు. ముందు ఆర్డర్ చేసుకోవాలి. ఇది 650 ఉంది చెట్టు రేట్ లేకపోతే చెట్టు రేటు కవర్ చింపాలి. చింపేసి పెట్టు బాబాయ్. పెట్టరు ఇక వాళ్ళిద్దరు అట్లా మా మాకు చెట్టే తెలుసు. ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ చెప్పక్క అనక్క ఇంకా అంటావా? నేను తెల్లాలేసే నేను ఇంటికి యజమాని రా నేనే 10 రూపాయలు నీకు అది తొక్కే రాదు కొంచెం. చాలా అక్క అది ఇంకా జర తీస్తావా? ఇంకొంచెం తీస్తావా? ఇక ఇది వద్దట అది అటు పెట్టే రెండు ఒక దగ్గర ఉంటాయి. కాయలు పెద్ద పెద్ద కాయలు పామ చూడడానికి వచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు చెట్టు పెట్టించి చాలా సంతోషంగా ఉంది. మా చెట్టు చాలా చాలా పళ్ళు రావాలని కోరుకుంటున్నాం. దాదా అక్క కోసం తీసినావా? తీసిన కవర్ చెప్పు. నామడాక్మాయి మామిడి చెట్టు పెట్టానని చెప్పింది. పెట్టడం నామడాక్మాయి లేదు చాలా సంతోషం చెట్టు పెట్టినందుకు. హాయ్ ఫ్రెండ్స్, నైవిక్ ఫామ్ కి ఫస్ట్ టైం వచ్చినందుకు నాతో చెట్టు పెట్టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచిగా చెప్పింది క్లాప్స్. మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ చెట్టు కాయలు తినిపోతా. తినరండి. బాబాయ్ స్ట్రైట్ పెట్టు బాబాయ్, క్రాస్ అవుతుంది కొంచెం చెట్టు అది అట్లా అట్లా. పత్తిలో గుంటుగా కొట్టుకోవడము అదే ఉండేది. చెట్లు ఇప్పటివరకు పెట్టలేదు. బాబాయ్ కరెక్ట్ ఫాలో చేస్తున్నాడు. బాబాయ్ కరెక్ట్ ఫాలో చేసినావు. చెట్లు పెడుతున్నాం పని ఎందుకు మాట్లాడు బాబా. నేను చెట్టు పెట్టినా చెప్పు బాబాయ్, చెట్టు అని పెట్టాను చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చినాము. బాగా చెప్పాలంటే సిగ్గైతుంది. మా బాగా ఈరోజు చెట్టు పెట్టిండు. చెట్టు బాగా కాయలు కాయాలని కోరుకుంటుండు. వాస్తవానికి తెల్లాలేసే చాలా కష్టపడ ఫార్మింగ్ చేస్తాడు బావి దగ్గర. కానీ ఈసారి ఫోటోకి ముందుకు రాగానే ఏం చెప్పాలను ఆ ముఖంలో కనిపిస్తే ఏం చెప్పలేకపోతాడు. గంట దాకా గంట దాకివాడు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అంతే. బాబాయ్ చెప్పు బాబాయ్. చిన్న స్మైల్ తో చంపేస్తాడు అందరి. హాయ్ ఫ్రెండ్స్, ఫామ్కి వచ్చాము. ఈరోజు నైవిక్ ఫామ్కి వచ్చినాము. మేము మాకు మామిడి చెట్టు పెట్టినాము. ఇది మంచిగా కాయలు కాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతే. తోట పెట్టి నుంచి చెట్లు ఎప్పుడు పెట్టలేదు. ఇవాళ పెడుతున్నా గోల్డెన్. మా మర్యాదలతో వచ్చినానే. మద్దలతో వచ్చిన వాళ్ళతో పని చేపించిన.
ఈరోజు మేము కేసరి మ్యాంగో ప్లాంటేషన్ ప్లాంటేషన్ చేశాము. ఇది చాలా మంచి క్రాప్ రావాలని కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, టుడే డైరీ ఫామ్కి వచ్చాము. డైరీ ఫామ్కి వచ్చాము, ప్లాంటేషన్ చేస్తున్నాము. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తీసుకొచ్చి ప్లాంటేషన్ చేశాము. నేను మా కళ్యాణం పెడుతున్నాం. ఏం పేరు? అమ్రపాలి. రైట్, అమ్రపాలి. ఈరోజు నా చెట్టు వచ్చేసి అమరపాలి చెట్టు పెట్టేశాను నేను. ఓకే, థ్యాంక్ యూ. వినోడ్ చెప్తాడు. దశేరి చెట్టు కళ్యాణ్ వినోద్ నాటుతున్నారు. నీ అనుభవం చెప్పు. మా ఫామ్కి వచ్చిన ఫస్ట్ టైం నీ అనుభవం చెప్పు. నేనేం తప్పులు చేస్తున్నా ఫార్మింగ్ లా? నీ సజెషన్ మంచి ఒక చెట్టు నేనే అక్క చూడలే చూసేద్దాం పాయ అన్న అంటే రెండు చెట్లే ఆడున్న జీవంతా ఈడున్నది వద్దాం మరి వాళ్ళకు.